సర్వే కమిషన్ వెళ్ళి చెప్తే 6 నెలలు పడుతుంది. 6 నెలలు తొందరగా చేయలేకపోని సాయపేసారు చెప్పి అంటే 15 రోజులు ట్రైనింగ్ పెడితే కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది దాంట్లో పెద్ద గొడవలు మళ్ళీ 50 మార్కులు. కానీ మనం 5 ఏళ్ళు అయినప్పుడు పాస్ అవ్వకపోతే మళ్ళీ వ్యవస్థ ఇచ్చేస్తాం. ఈ లోపల సిపిడి ఎగ్జామ్ పాస్ అవ్వాలి, సర్వే ట్రైనింగ్ పాస్ అవ్వాలి, సర్వే ఎగ్జామ్ పెట్టడం చూస్తాం. మీరు వెళ్తేనే కానీ దిక్కులేదు. 2019లో 20 వచ్చిన పోస్టింగ్లోకి మేము 2020 మిషన్ అయింది 99% మీకు చేస్తున్నాం పని. అటువంటి మీ సమస్య పరిష్కారానికి మేము కూడా, ఎందుకంటే మేము కూడా విఆర్ నుంచి వచ్చాం. మా ఫాదర్ విఆర్, మేము ఏదో నామినీ వేరు అనుకుంటా, చాలా తెలియక ఆయన బయట నుంచి వచ్చాడు, కింద నుంచి వచ్చాడు. ఏదో మనం గౌరవంగా ఉంటాం చిన్నప్పటి నుంచి. ఏదో మాకున్న పరిస్థితుల్లో అది మేము చిన్న ఫ్యామిలీ చెప్పాలంటే. మా మదర్ గేదెలు పాలు తీసి, మా ఫాదర్ గేదెలు వ్యవసాయం చేసి ఊళ్ళో పెద్దలు వెళ్తుంటే అదే పెద్ద పెద్ద కొంటాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ చైర్మన్ గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా గ్రామస్థాయిలో విఆర్ఏల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు, జేఏసీలు అందరూ కలిసి ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయాలని, అలాగే రేపు 17, 18వ తేదీలో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద రిలే నిరసనలు చేయాలని చెప్పి, 19వ తేదీన చెలో సీసీఎల్ఏ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పిలుపులో భాగంగా మా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ తరఫున పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మేము అందరూ, ఎందుకంటే జేఏసీలో ఉన్నారు కాబట్టి ఆ మద్దతు ఇచ్చి, ఆ రోజున ప్రభుత్వం సీసీఎల్ఏ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో కనుక మాకు ప్రభుత్వం స్పష్టమైన హామీ కనుక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలోని విఆర్ఏలు కానీ విఆర్ఓల సర్వే సమస్యలకు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన మేము ఒక ఆందోళన కార్యక్రమంలో దిగి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో గౌరవ రెవెన్యూ మంత్రి వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని. ముఖ్యంగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న విఆర్ఏ సమస్యలు దృష్టి పెట్టండి అని చెప్పి ఫస్ట్ అజెండాగా మేము ఆ రోజున మా రిప్రజెంటేషన్లో కూడా గ్రామ రెవెన్యూ సహాయకుల సంబంధించిన సమస్యలు పెట్టాం. వాళ్ళకి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో పే స్కేల్ ఇవ్వడం జరిగింది. ఆ పే స్కేల్ విధానం మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి ప్రస్తుతం 10,500 రూపాయలతోటి ఆర్థికంగా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి కుటుంబాలతోటి ఎంతో సర్వీస్ చేస్తుంటే గ్రామస్థాయిలు ఇట్టి చేకరీ టైప్లో చేయించుకుంటారు. గ్రామస్థాయిలు నాకు తెలుసు, ఎందుకంటే నేను విఆర్ఏ నుంచి వచ్చాను. ఎందుకంటే అటువంటి సర్వీస్ చేసే వాళ్ళు కనీసం వేతనం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన వాళ్ళందరూ ఒక కోరిక మేరకు రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలందరికీ కూడా వేతన స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కూడా వాళ్ళ ప్రమోషన్ సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో మన కొత్తగా జీవో కూడా ఇచ్చారు, 48 జీవో. దాంట్లో 1 టైం సెటిల్మెంట్గా కూడా వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, అలాగే గతంలో నామినీగా ఉన్న విఆర్ఏలకు సంబంధించి కుటుంబ సభ్యులకి వాళ్ళు రెగ్యులర్ చేసి వాళ్ళు విఆర్ఏలుగా నియమించాలని చెప్పి వాళ్ళ ముఖ్యమైన డిమాండ్లుగా వాళ్ళకి ఉన్నాయి. ఆ డిమాండ్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు సమస్యలు అయిన తర్వాతే విఆర్ఏ సమస్యల తర్వాత విఆర్ఓ సమస్యలు, సర్వే సమస్యలు కంప్లీట్గా రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కనుక మేము 19వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ తరఫున విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ రోజునే కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ నా పేరు పతివాడి గోపాలకృష్ణ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా విఆర్ఏల సంఘానికి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజున మేము 10,500 రూపాయలతో జీతంతో చాలీని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గ్రామాల్లో అనేక విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా మేము పనిచేస్తున్నాము. గత 8 సంవత్సరాలుగా మాకు 1 రూపాయి జీతం కూడా పెరగలేదు. మేము ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాల్లో వెలుగులు మాత్రం రావడం లేదు. ఈ చాలీని జీతాలతో వెట్టి చాకరీలు చేస్తూ అటెండర్లు, నైట్ వాచ్మెన్, టర్న్ డ్యూటీలు, అలాగే ఎలక్షన్ విధులు, అదేవిధంగా రీసర్వే విధులు, అలాగే కొంతమందికి పక్క గ్రామాల్లో కూడా ఈ రీసర్వే విధుల్లో మనకి డిప్యుటేషన్ల మీద విఆర్ఏలను వేస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన టీఏడిఏలు కూడా ఇవ్వట్లేదు. ఈ రకంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ నైట్ డ్యూటీలు కూడా విఆర్ఏలు చేస్తున్నారు. మేము పని చేయడానికి ఏ రోజు కూడా ఇబ్బంది పట్టలేదండి. మా విఆర్ఏలు అందరికీ కూడా తగిన జీతాన్ని ఇస్తూ పే స్కేల్ తెలంగాణలో ఏ విధంగా అయితే పే స్కేల్ అమలు చేశారో అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా పే స్కేల్ జీతాలు అమలు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
గతంలో కూడా ఇదే ప్రభుత్వంలో మా జీతాలు పెరగడం అనేది జరిగింది. 2018 సంవత్సరంలో మా జీతాలు 6,000గా ఉన్న జీతాలని 10,500 రూపాయలకి ఈ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం మాకు జీతాలు పెంచి మా జీవితాల్లో వెలుగులు నింపింది. అదే రకంగా ఇప్పుడు కూడా మాకు తెలంగాణ మాదిరిగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, అలాగే విఆర్ఏ నుంచి అటెండరు, నైట్ వాచ్మెన్, డ్రైవరు, విఆర్ఓ ప్రమోషన్ కోటాను 70% పెంచాలని, ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులు అన్నింటినీ కూడా విఆర్ఏలతో వన్ టైం సెటిల్మెంట్గా భర్తీ చేయాలని, అదేవిధంగా కొంతమంది నామినీలుగా పనిచేస్తున్నారు విఆర్ఏలు, ఆ విఆర్ఏలని పూర్తిస్థాయి విఆర్ఏలుగా గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.